ఎవరేనా ఒక్కనే ఉన్నావు ఇలా ఒక్కనే పని చేస్తావా? చిన్నకాడ చేసి మన వాళ్ళు ఏం పని చేయరు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ సిరిసిల్ల పోలీస్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దీనికి ఎస్పీ శ్రీ మహేష్ గీతే గారి ఆదేశాల మేరకు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ రాజీనగర్ అవుట్స్కట్స్ కాబట్టి కొంతమంది శక్తులు దీన్ని ఆసరా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు కూడా తెలుసు, గతంలో కూడా జరిగినాయి. అంటే దొంగలు కానీ, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు కానీ, లేకపోతే ఇంకా కొంతమంది ఇట్లాంటి ప్రాంతాల్లోకి వచ్చి ఇక్కడ పోలీసు నిఘా లేదు, ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన గురించి పట్టించుకోరు అని కొంచెం అనుకొని ఇట్లాంటి ప్లేసులలో చేస్తారు. కాబట్టి ఇక్కడ మేము రెసిడెంట్స్ చెప్పేది, ఇంతకుముందు కూడా ఒక చంద్రంపేటలో ఒక రేప్ కేసు అయింది. అవుట్స్కట్స్లో రూమ్ తీసుకున్నారు, ఏం పని లేదు, ఆ ఓనరు రూమ్ ఇచ్చేసిండు, గెస్ట్ హౌస్. వాళ్ళు ఏమైనా పని చేస్తారా ఉంటారా అంటే లేదు, ఏం లేదు, ఓన్లీ తాగడానికి, మిగతా అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి. సో అట్లాంటివి కూడా మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ మీ కాలనీ వాసులను ఏమంటున్నామంటే, ఎవరికైనా కిరాయికి ఇచ్చేటప్పుడు, కొత్తగా వచ్చేటప్పుడు, ఎందుకంటే ఈ సిరిసిల్ల పట్టణం అంతే మైగ్రేట్, అంటే ఒక దగ్గర నుంచి ఒకరికి వచ్చి బతికే పరిస్థితి ఇక్కడ. కాబట్టి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇది ఒక్కసారి మీరు గమనించాలా. తర్వాత మన పిల్లలు, ఇప్పటిదాకా మీ సిఏ గారు చెప్పినట్టు, మన పిల్లలు చాలామంది నైట్లా తిరుగుతున్నారట. మనం చేస్తే పగారం వచ్చేదే 500 రూపాయలు. ఈ 500 రూపాయల పిల్లలు తాగి తిరిగితే 200 రూపాయలు ఖర్చు అయితే ఇక మనం ఎప్పుడు బతకాలే, ఎప్పుడు ఎదగాలే? ఎదుగుతామా? మీరే చెప్పండి. ఎందుకంటే ఇక్కడ నీకు వేరే పని లేదు, ఇదే పని చేయాలా. ఇదే పని లిమిటెడ్ పని చేసినప్పుడు ఈ లిమిటెడ్ సోర్స్ నుంచి ఎక్కువ ఖర్చు పెడితే మనము ఎదగలేము, మన పిల్లలను చదివేయలేము. కాబట్టి మీరు కుటుంబ సభ్యులు మీరు ఆలోచించాలి ఏంటంటే, పిల్లలు ఖర్చు పెట్టకుండా, ఎక్కువ జులైగా తిరగకుండా చూసుకోవాలి. ఒకవేళ మీ చేయి దాటితే అతను చదువు రాదు, నెక్స్ట్ అతను ఎదగలేడు, మళ్ళీ సేమ్ ఇదే పని చేసుకోవాలి. మీరు మీ తండ్రి అన్నీ ఇదే పని చేసి మళ్ళీ నీ కొడుకు కూడా ఇదే పని చేయాలనా? ఇష్టపడతారా మీరు? చదువుకోవాలి కదా, చదువుకొని పిల్లాడు పెద్దవాడు కావాలి కదా. మనం కష్టపడుతున్నాం, అవునా కదా? దానికోసమన్నా మీరు మీ కుటుంబ సభ్యుల మీద దృష్టి పెట్టండి. ఏదో కోపం కాదు, వాడిని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్తులో ఎదగడం కోసం మనం ఒక ప్రయత్నం చేయాలా. దానికోసం మీరు కౌన్సిలింగ్ చేయండి. ఏమైనా వినకపోతే పోలీసులకు చెప్పండి, లేకపోతే ఇంకేదైనా చెప్పండి. మీరు నోరు మెదపకపోతే, మీరు బయటికి రాకపోతే మీ కుటుంబాలు ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే నాకు తెలుసు, ఇక్కడ చాలామంది రోజు పని చేస్తే బతికేటోళ్ళే ఉంటారు. కాబట్టి ఇట్లాంటి వాటిలో దగ్గర రానియకండి. ఏదైనా సంఘటన, ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే పోలీసులకు చెప్పండి. తర్వాత మీ పిల్లలను గంజాయి వైపు, లేకపోతే బండ్లు స్పీడ్గా తిరిగి ర్యాష్ డ్రైవింగ్ వైపు పోనీయకండి. ఆ హెల్మెట్ ఇట్లా పెట్టుకోవడమా, ఏం చేస్తాడు పిల్లవాడు రాత్రి 12 గంటల వరకు? ఏం పని ఉంటుంది నీకు తెలుసు కదా. మనం ఏం పని ఉన్నది అంత స్పెసిఫిక్గా? రాత్రిపూట ఎవరు ఉండరు, అయినా బయట పోతున్నటువంటి అర్థమైంది, ఎవరో తప్పుడు ఫ్రెండ్స్ తోటి వాడు తిరుగుతున్నాడు అర్థం. తప్పుడు ఫ్రెండ్ తోటి తిరుగుతున్న వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మళ్ళొక్కసారి కూడా మీరు ఆలోచించి ఇట్లాంటి. తర్వాత ఇక్కడ కొన్ని బండ్లు చూస్తే నెంబర్ ప్లేట్ లేవు. బండికి నెంబర్ ప్లేట్ ఎందుకనంటే దాన్ని ఓనర్ను గుర్తించడం, ఎప్పుడైనా ఏమైనా సమస్య అయినప్పుడు ఓనర్ ఎవరో గుర్తించడం కోసం వాడతాం. సో నెంబర్ ప్లేట్ తీసేసిండు అంటే వాడేదో తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు లెక్క. మీకు తెలిస్తే ఏమైనా చేసినా కూడా ఇప్పటి నుంచి నెంబర్ ప్లేట్లు నేర్చుకోండి. మీ పిల్లలకు ఒక పద్ధతి ప్రకారం, మీరు కూడా పద్ధతి ప్రకారం హెల్మెట్ పెట్టుకోవడము అది. ఎందుకంటే ఒకప్పుడు మట్టి రోడ్డు ఉండేది, ఇప్పుడు సిమెంట్ రోడ్లు అయినాయి. కింద పడితే ఏమవుతుంది? తలకాయ పలుతుంది, చనిపోతారు కదా. అట్లాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. పాత రోజులలో ఉన్నది మేము ఇట్నే ఉంటామని అనకండి. రోజులు మారుతూ ఉన్నాయి, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఓకే, ఇంకేదైనా సమస్యలు ఉంటే చెప్పండి.
కౌన్సిలర్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు తక్కువ ఉన్నాయి, నువ్వు ఎట్లా మొబిలైజ్ చేసి షేరింగ్ చేయడమా లేకపోతే ఇంకెవరితో అని చెప్పి ఒక మంచి ఒక 2-3 సీసీ కెమెరాలు ఈ చౌరస్తాలో పెడితే మనకు రేపు పొద్దున ఏదైనా దొంగతనమైనా ఏదైనా సమస్య వచ్చినా కూడా మనకు రికార్డు ఉంటుంది, రికార్డు ఉండి మనం ఇది చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. హలో హలో అందరు ఇక్కడ రండి అబ్బా, అక్కడ మీరు కూర్చున్న వాళ్ళు రండి. అర్థమైందిరా? వాడే మన ముందు కనిపించే బండ్లు కూడా నంబర్ ప్లేట్ లేని బండ్లు, పేపర్స్ లేని బండ్లు, దొంగతనమైన బండ్లు చాలా ఉంటాయి. మీరందరూ కోఆపరేట్ చేసినందుకు అన్నీ ఉన్నా కూడా ఇదొక నేరాల నియంత్రణకు జరగకముందే మనం అరికట్టడానికి మీ ఇక్కడి నుంచి మీ లోకాల నుంచి ఓనికి చేసే ప్రయత్నం ఇది. మల్లికార్జున గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. లిక్కర్ సేల్ కానీ ఇది ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని అలా పట్టుకొని కేసులు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లొకాలిటీలో ఉన్న పబ్లిక్ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం రాజీవ్ నగర్లో సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ సార్ పర్యవేక్షణలో ఈరోజు రాజీవ్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ఒక 5 మంది ఎస్ఐలతోటి 5 టీంలు తయారు చేసి చర్చి పార్టీని తయారు చేసి చేయడం జరిగింది. అయితే దీంట్లో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా లేదంటే నేరస్తులు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో అనే ఉద్దేశం ఉన్నా కూడా లేదంటే గాంజా కానీ ఇంకా నిషేధిత వస్తువులు ఏవైనా అమ్ముతున్నారా లేదంటే అమ్మేవాళ్ళు ఉంటున్నారా తిరుగుతున్నారా అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనే ఈ ఉద్దేశంతో ఇంకా పబ్లిక్కి ఏదైనా సమస్య ఉంటే పోలీసు వాళ్ళకి చెప్పుకోవచ్చు, పోలీసు వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారు అనే భరోసాను కల్పించడం కోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రాజీవ్ నగర్లో ఎక్కువగా పిల్లలు యూత్ పిల్లలు బాగా నైట్లో ఎక్కువ తిరుగుతుంటారు. ఎందుకు తిరుగుతారో అర్థం కాదు, మరి నైట్లో తిరుగుతుంటారు. వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రులదే. నైట్లో తిరగకుండా వాళ్ళకి చెప్పండి, వాళ్ళ ఫ్యూచర్ పాడు చేసుకోకుండా నైట్లో చదువుకోమని చెప్పండి, పడుకోమని చెప్పండి. అంతేగాని ఉట్టిని తాగి మద్యం సేవించి తిరిగితే వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది. దానికి బాధ్యత తల్లిదండ్రులదే అవుతుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది నా యొక్క సందేశం. ఈ ఆపరేషన్ సంబంధించి డిఎస్పీ సార్ని మాట్లాడవలసిందిగా. అందుకే కదా బాబు ఇప్పుడు వచ్చింది ఆ విషయం తెలిసే. అసలు ఫస్ట్ సొసైటీలో మీరు ఎడ్యుకేట్ కావాలి. మీరు తెలివికి వస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పోలీసులు 24 గంటలు ఉండగలుగుతాం, ఇక్కడ ఉండలేరు. ఆ విషయం మీతో మాట్లాడడానికి కోసం ఈరోజు వచ్చినాం. అర్థమవుతుందా? ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, మా దృష్టికి వచ్చింది కాబట్టి వీటిని మనం ఎట్లా ఆపాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి. నియాసోటి యూత్ భాగస్వామ్యం కావాలి. భాగస్వామ్యం అయితే తల్లిదండ్రులు కానీ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే మేము అవన్నీ చేస్తాం. ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చినాం, సిఐ గారి దృష్టికి తీసుకొచ్చినాం, అది చేద్దాం. ఎందుకంటే మాకు కూడా ఇష్టం లేదు అది. ఒక కేసే కాదు, ఇంకా కేసులు ఇస్తాం. కానీ మాకేందంటే రాత్రిపూట మీ పిల్లల్ని ఎంబడి కొడితే కింద పడితే చచ్చిపోతారనే భయంతో మేము ఆగుతున్నాం. అర్థమవుతుందా మీకు?
ఫాస్ట్గా పోతున్నారు. మేము పోలీసులు పోయి సడన్గా ఆపే ప్రయత్నం చేస్తే కింద పడతాడు. రోడ్లు బాగాలేవు, సిమెంట్ రోడ్లు. కాబట్టి దానికోసం కొంచెం ఓపిక పడుతున్నాం. మిమ్మల్ని ఎందుకు ఎడి చేస్తున్నాం అంటే మీరు తలుపులు వేస్తే కూడా సరిపోతుంది కదా, బయటకు వస్తారు కదా. ఓ ఇంటి పెద్ద మీరే కదా, మీరే చేయండి, మేము ఎట్లా చేయాలా? మీరు చేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం, అవునా కదా? నష్టపోయేది ఎవరు? మీరే. పిల్లాడికి ఏమైనా అయితే నా హాస్పిటల్ ఖర్చు ఎవరు పెట్టాలి? మీరే పెట్టాలి. ఏమైనా ఇంకేమైనా అయితే ఏం చేయాలా? కేసుల పాలు అయితే ఎవరు చేయాలి? మళ్ళీ బెయిల్కు ఖర్చు పోవడం మీరే. కాబట్టి ఒకటే సింగిల్ స్టాప్, బయటికి వెళ్ళనియకుండా మీరు చూసుకోండి, మేము ఎమ్మడి మేము ఉంటాం. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే, ఏం పేరు బాబు నీ పేరు? మలేషం. ఓకే, మంచి మంచి ఇష్యూ తీసుకొచ్చా. ఇంకేమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి. దింపాలా? ఓకే. ఇంతకుముందు ఇదే మల్లికార్జున చిన్నపిల్లాడు ఉన్నప్పుడు, దొంగల భయం ఉన్నప్పుడు ఇక్కడ గస్తీలు పెట్టి పిల్లలను తిరిగిరు. మీకు కూడా అవేర్నెస్ ఉండాలి కదా. సీను అర్థమైందా? ఇదే మల్లికార్జున చిన్నపిల్లాడు ఉండే. ఓకే, కాబట్టి మీరు కూడా కొంచెం చూడండి. అట్లాంటిదేమైనా ఉంటే చూద్దాం, పోలీసుని పెడతాము, చెక్కింగ్ పెడతాం. మీరైతే ఫస్ట్ మీ ప్లాన్ ఫస్ట్ ఇంట్లో నుంచి బయటికి రాని కూడా చూసుకోండి. నైట్లా చదువుకుంటే ఇంట్లోనే చదువుకోవాలి, కానీ బయటికి రాని కూడా చూసుకోండి. ఓకే. 100 రూపాయలు నెల 200 రూపాయలు కట్టుకోవడం పోలి చెప్తారు మా వాళ్ళు. మేమేం సీజ్ చేయము. అలా పెట్టేసేవి తిరిగింది. బండి ఉంది, పక్క బండి ఉంది, ఉండాలి పక్క బండి ఉంది. 14 ఉంది. ఇగో మోహన్ బండి ఏడు 46, 90. శేఖర్ కొన్నాడు.